ఆయన ప్రతి అడుగు ఓ సంచలనం. నిశ్శబ్దంగా ఉన్న సంచలనమే, పెదవి విప్పినా సంచలనమే. సైలెంట్ గా ఉంటేనే వైబ్రేషన్ సృష్టించే పవర్ స్టార్ ఇప్పుడు వైలెంట్ గా మారిపోయారు. ఎప్పుడో 2 ఏళ్ల కిందట జనసేనతో తెరపైకొచ్చిన పవర్ స్టార్ మరోసారి గొంతు సవరించుకున్నారు. ఆనాడు ప్రశ్నించడానికే వచ్చాను అన్న పవన్ ఇప్పుడు మాత్రం ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానన్నారు. మరి ఇంతకీ పవర్ స్టార్ రియల్ పాలిటిక్స్ లో అడుగు పెట్టేదెప్పుడు? You're not able to see our angst, our pain, our agony, our anger, our tears. Maybe we are not within your vicinity as you are in up north and we are in down south. Down south. Maybe that's why we are not able to be in your vicinity. 2.5 ఏళ్లుగా మౌన ముద్రలో ఉన్న పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా అది హఠాత్తుగా తిరుపతిలో సభ పెట్టి మాట్లాడేసరికి ఓ కొత్త వైబ్రేషన్ పుట్టుకొచ్చింది. అప్పట్లో పొలిటికల్ ఎంట్రీ గురించి ఘనంగా చెప్పుకొచ్చిన పవన్ ఆపై ప్రశ్నించడానికే వచ్చానంటూ అసలు సంగతి తేల్చేశారు. ఆ ఎన్నికల్లో బీజేపీ టీడీపీలకు బహిరంగంగానే మద్దతు ప్రకటించిన పవన్ పనిచేసే వాళ్లకే ఓటేయండని చెప్పుకొచ్చారు. ఇలాంటి సీమాంధ్ర నిర్మాణానికి వ్యక్తులు కావాలంటే ఓవైపు ఇంకొక సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉన్న నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎన్డీఏ కావాలి, ఇక్కడ తెలుగుదేశం కావాలి, ఎన్డీఏ కూటమి కావాలి. మీ అందరి మద్దతు జనసేన, నేను ఈ రోజున కార్యకర్తలే ఉన్నారు. మీ అందరి సహకారంతో నేను మద్దతు వాళ్ళకి మనస్ఫూర్తి నా మద్దతు ప్రకటిస్తున్నాను. నాడు తిరుపతి సభలో మోడీ, చంద్రబాబు నాయుడులతో పాటు వేదికపై మాట్లాడిన పవన్ ఇక ఏపీ భవిష్యత్తుకు భయం లేదన్నట్లు చెప్పుకొచ్చారు. విభజన జరిగినా ప్రత్యేక హోదాతో బలపడొచ్చన్నట్లు భరోసా ఇచ్చారు. కానీ ఎన్నికలైపోయాయి, ప్రభుత్వాలు ఏర్పడ్డాయి, ఏడాది గడిచింది, 2 ఏళ్లు గడిచాయి. ఎవరి పనుల్లో వాళ్లు బిజీ అయిపోయారు. కానీ ప్రత్యేక హోదా విషయం మాత్రం అటకెక్కిపోయింది. అసలు ప్రశ్నించడానికే వచ్చాడన్న పవన్ ఏమయ్యాడంటూ అప్పట్లో భారీగానే కామెంట్లు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. జనసేనానిగా పవర్ స్టార్ ఫస్ట్ పొలిటికల్ స్పీచ్ అందరినీ ఆకట్టుకుంది. అప్పట్లో పవన్ పవర్ఫుల్ డైలాగులు అభిమానులను మెస్మరైజ్ చేశాయి. మిడిల్ క్లాస్ వాళ్లలో ఓ ఆలోచన తెచ్చాయి, యూత్ లో ఓ కదలిక తెచ్చాయి. ఆ రోజు సమాజంలో అన్ని కోణాల్ని, అన్ని సమస్యల్ని ప్రస్తావిస్తూ అన్ని వర్గాల వారిని టచ్ చేస్తూ సాగిన జనసేన ప్రసంగం రాజకీయ వర్గాల్లో బాగానే సక్సెస్ అయింది. అయితే ఆ తర్వాత తిరుపతి సభలో గట్టిగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ ప్రభుత్వాలు ఏర్పడ్డాక ఇప్పటి వరకు పెద్దగా స్పందించలేదు. కానీ ఇప్పుడు హఠాత్తుగా 2 రోజుల ముందే నిర్ణయించుకుని తిరుపతిలో బహిరంగ సభ పెట్టేశారు. వాస్తవానికి రాజకీయాల్లో ఇంత హఠాత్తుగా నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ముఖ్యంగా ఎప్పటి నుంచో తనపై వస్తున్న విమర్శలకు ఫుల్ స్టాప్ పెట్టాల్సిన బాధ్యత పవన్ మీద ఉంది. అలాంటప్పుడు వాటిపై చాలా హోంవర్క్ చేసి ముందుగా వ్యూహం రచించుకుని ముందుకెళ్లాలి. కానీ తాజా సభలో పవన్ మాత్రం తనలో దూకుడు ఇంకా అలాగే ఉందని మరోసారి నిరూపించుకున్నట్లయింది. ఓ అభిమాని మృతి విషయంలో ఆయన కుటుంబాన్ని పరామర్శించడానికి తిరుపతి వెళ్లిన పవన్ అక్కడి అభిమానులతో మాట్లాడి అప్పటికప్పుడే సభ పెట్టుకోవాలని నిర్ణయించుకున్నారు. ఎప్పుడు ప్రశ్నిస్తావని ఎన్నాళ్లుగానో అడుగుతున్నా ఇప్పుడు సడన్ గా ఇలా వేదికెక్కి ప్రశ్నించేశారు పవన్. ఇది ఆయనలో దూకుడికి అద్దం పడుతున్నా రాజకీయాల్లో ఇలాంటి తొందరపాటు నిర్ణయాలు మంచిది కాదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇంగ్లీష్ లో పాయింట్ ఆఫ్ నో రిటర్న్ అంటారు. తిరిగి వెనక్కి వెళ్ళలేని పరిస్థితి. కంఠాన్ని కత్తికి ఎదిరే పరిస్థితి. అడుగు ముందుకేస్తే మెడ తెగి పడాలి, కానీ కాలైతే వెనక్కి పడదు. అందుకని ఆలోచించి నిర్ణయం తీసుకుంటాను. చేతగాకో, పౌరుషం లేకో, మాటని ఆచి తూచి ఒక క్రమబద్ధంలో మాట్లాడటమే రాజకీయాలకి, వర్తమాన రాజకీయాలకి అవసరం. అందుకు ఆలోచించి మాట్లాడతాం. చేతగా కాదు, పౌరుషం లేక కాదు. తెలుసుకోండి. పవన్ ప్రసంగం అంటేనే పవర్ఫుల్ గా ఉంటుంది. ఈసారి ప్రసంగం కూడా ఆద్యంతం అలాగే సాగింది. ఈసారి 3 భాషల్లో మాట్లాడిన పవన్ సీమాంధ్రుల పౌరుషం గురించి ఎలుగెత్తి చాటారు. కేంద్రం ఇచ్చిన మాట తప్పితే సీమాంధ్రుల పౌరుషం చూస్తారని హెచ్చరించారు. ఇచ్చిన మాట వెనక్కి తప్పితే సీమాంధ్రుల పోరాట పటిమ కూడా చూస్తారు. సీమాంధ్రుల పౌరుషం చూస్తారు. సీమాంధ్రుల ఆత్మగౌరవం దెబ్బతింటే ఏ స్థాయిలో ఉవ్వెత్తిన దేశం అంతా ఇటు చూసేలాగా పోరాటం ఎలా చేస్తామో కూడా వాళ్ళు చూస్తారు. అంతేకాదు ప్రత్యేక హోదా మీద ఇకపై తీవ్ర స్థాయిలో పోరాటం చేస్తానన్న పవన్
ఆ పోరాటం కార్యాచరణ కూడా చెప్పుకొచ్చారు. 3 దశల్లో పోరాటం చేస్తామని, వచ్చే నెల కాకినాడలో మరో సభ పెడతానని, ఆపై జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహించి ప్రజా ప్రతినిధులపై ఒత్తిడి తెస్తామన్నారు. హోదా కోసం రోడ్డెక్కి ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఎక్కడైతే బీజేపీ రాష్ట్రాన్ని విడగొట్టాలని నిర్ణయించుకుందో అదే కాకినాడలో మొదటి మీటింగ్ పెడతాను. 2వ దశ మొదలైతే రాష్ట్ర ప్రభుత్వం మీద, అధికార ఎంపీల మీద, ప్రతిపక్ష పార్టీల ఎంపీల మీద, భారతీయ జనతా పార్టీ ఎంపీల మీద ఒత్తిడి తీసుకొచ్చేలాగా కొన్ని పద్ధతులు మాట్లాడతాం, కొన్ని వాళ్ళు ముందుకు తీసుకెళ్తాం, ఒక ప్రణాళిక పద్ధతిలో మీ అందరి అనుమతి తీసుకొని అప్పుడు రోడ్ల మీదకి వచ్చి ఎలా ఉద్యమాలు చేసి ఎలా సాధించుకోవాలో అప్పుడు నిర్ణయం తీసుకుంటాం. అందుకే నేను 3 దశల కోసం నేను సహనంతో వెయిట్ చేశాను. వాస్తవానికి ఏ పోరాటానికైనా ఒక రోడ్ మ్యాప్ ఉండాలి. ఇప్పుడు పవన్ చెప్పిన రోడ్ మ్యాప్ ఇదే అయినా ఇది చాలా స్వల్ప కాలంలో తయారు చేసిన మ్యాప్ లా కనిపిస్తోంది. ఉద్యమం చేయడానికి, నినదించడానికి, నిలదీయడానికి ఆవేశం అవసరమే. కానీ ఆ ఉద్యమ లక్ష్యం నెరవేరాలంటే మాత్రం ఆలోచన కావాలి, వ్యూహం కావాలి. అవేమీ లేకపోతే ఉద్యమం కూడా కాలక్రమంలో నిర్వీర్యమైపోతుంది. పవన్ ఆలోచన ధోరణి కూడా ఇలాగే ఉందేమో అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రజల కోసం ఉద్యమ బాట పడతానన్న పవన్ ఆ వెంటనే తనకు రాజకీయాలపై వ్యామోహం లేదని కూడా చెప్పుకొచ్చారు. రాజకీయాలపై వ్యామోహం లేని వ్యక్తి నాయకుడిగా ఎదగాలంటే అది ఈ రోజుల్లో సాధ్యం కాదన్నది చాలా మంది నిశ్చిత అభిప్రాయం. అసలు పవన్ కళ్యాణ్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో సహా అందరినీ ప్రశ్నించి కడిగి పారేసినా తనకంటూ ఓ స్పష్టమైన వ్యూహం, విధానం నిర్ణయించుకోకుండా ఇలా ముందుకెళ్తే లక్ష్యం సాధించగలరా అన్న అనుమానాలు ప్రజల్లో తలెత్తుతున్నాయి. ఆయన ఆశయం మంచిదే అయినా అది సాధించేందుకు వ్యూహం కూడా అవసరమే కదా అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. వెల్కమ్ బ్యాక్. 2.5 ఏళ్ల కిందట రాజకీయాల్లోకి వచ్చారు. ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానంటున్నాడు. రియల్ పాలిటిక్స్ నుంచి రియల్ పాలిటిక్స్ లోకి అడుగు పెడతానన్న పవర్ స్టార్ మాటలు ఫ్యాన్స్ కు ఎక్కడలేని ఎనర్జీనిచ్చినా ప్రజల్లో మాత్రం ఎన్నో అనుమానాలు తలెత్తుతున్నాయి. పవన్ కళ్యాణ్ ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో నెగ్గుకు రాగలరా అంటూ వందల ప్రశ్నలు సంధిస్తున్నారు. పవర్ స్టార్ కి తెలుగు ప్రజల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. లక్షల్లో ఫ్యాన్స్ ఉన్నారు. జనసేన అనగానే లక్షల మంది వచ్చి పవర్ స్టార్ వెంట అడుగులేశారు. నిజానికి 2 ఏళ్ల కిందటి ఎన్నికల్లో పవన్ ప్రభావం స్పష్టంగా కనిపించింది. కానీ ఇప్పుడు అదే స్థాయిలో ఆయన వెంట జనం నడుస్తారా లేదా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఎన్నికలకు ముందు విభజనకు వ్యతిరేకంగా నినదించిన పవన్ స్వరం కోట్ల మందికి రీచ్ అయింది. ఎందుకంటే అప్పట్లో ఆంధ్రుల భావోద్వేగాలకు అనుగుణంగానే ఆయన అడుగులు పడ్డాయి. కానీ ప్రభుత్వాలు పీఠమెక్కాక పవన్ తీరు మారిపోయిందన్న విమర్శలు వినిపించాయి. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో అన్యాయం జరుగుతుంటే పవర్ స్టార్ ఎక్కడున్నారంటూ చాలా మంది సెటైర్లు వేశారు. వాటన్నింటికీ సమాధానమన్నట్లుగా ఇప్పుడు తిరుపతి సభలో తన గళం విప్పారు పవన్. You are not able to see our angst, our pain, our agony, our anger, our tears. Maybe we are not within your vicinity as you are in up north and we are in down south. Down south. Maybe that's why we are not able to be in your vicinity. 2 ఏళ్ల కిందట ఇదే తిరుపతిలో పవన్ చంద్రబాబుల సాక్షిగా మోడీ చేసిన వ్యాఖ్యల్ని ఆక్రోశంగా గుర్తు చేశారు పవర్ స్టార్. ఆపై హోదా గురించి కేంద్రాన్ని నిలదీయడానికి చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారంటూ అటు పీఎంను ఇటు సీఎంను ఇద్దరిని టార్గెట్ చేశారు. నరేంద్ర మోదీ గారు కన్న తల్లిని చంపి బిడ్డను బతికిచ్చారు తెలంగాణకి. మరి ఈ రోజు తల్లి ఎలాగ చచ్చిపోయింది కదా, ఏ నేత చీర ఎందుకు, పట్టు చీర కూడా ఎందుకు, శవాన్ని కాల్చేయండి అంటున్నారు. అట్లా ఉంది ఆయన పరిస్థితి. నరేంద్ర మోదీ గారికి కూడా నేను చెప్పేది సభాముఖంగా, నాకు మీరంటే గౌరవం ఉంది, అభిమానం ఉంది. కానీ నా ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టేంత అభిమానం అయితే నేను చూపించను. దానికి మీరు నన్ను మనస్ఫూర్తిగా అర్థం చేసుకుని క్షమిస్తారని నేను అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. భావితరాల భవిష్యత్తు కోసం ఎంత స్థాయి పోరాటం చేయడానికి నేను వెనకాడను. చంద్రబాబు గారు కూడా, ముఖ్యమంత్రి గారు కూడా అంటారు కేంద్ర ప్రభుత్వంతో జాగ్రత్తగా ఉండాలి. ఏ ముఖ్యమంత్రి అయినా సరే కేంద్ర ప్రభుత్వంతో జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. నిజమే. కానీ కేంద్ర ప్రభుత్వం అంటే అది ఒక భయంకరమైన బ్రహ్మరాక్షసి కాదు కదా, వాళ్ళు మనుషులే కదా, మీలాగా నాలాగా మనుషులే కదా. ఇన్నాళ్ల తర్వాత ఇంత ఆవేశంగా మాట్లాడిన పవన్ సభ తర్వాత ప్రజల్లో ఎన్నో ప్రశ్నలు పుట్టుకొస్తున్నాయి. అసలు పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా రాజకీయ నాయకుడిగా మారకుండా ఇలా విడతల వారీగా ఎందుకు వస్తున్నారంటూ ప్రశ్నలేస్తున్నారు ప్రజలు. మొదట్లో రాజకీయాల్లో పోటీ చేయను అన్నారు.
ఆపై ప్రశ్నించడానికే వచ్చానన్నారు. ఇప్పుడు ప్రశ్నించిన తర్వాత పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి వస్తానంటున్నాడు. అసలు ఇన్నాళ్లు ప్రజల్లో ఓ అనుమానం ఉండేది, అసలు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చాడా రాలేదా అని. ఎందుకంటే అప్పుడెప్పుడో జనసేన సభ పెట్టి ఎన్నికల ప్రచారంలో కనబడి ఆపై రాజకీయ వేదికలపై మాయమైపోయాడు. మళ్లీ ఇప్పుడు హఠాత్తుగా ప్రత్యక్షమయ్యేసరికి అసలు పవన్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తాడా రాడా, ఒకవేళ వస్తే ఎలా వస్తాడు అన్న ప్రశ్నలు వినిపించాయి. సినిమాలు చేస్తాను, సినిమాలతో పాటు రాజకీయం కూడా చేస్తాను. రాజకీయం అంటే అది ఒక భూత పదంలో ఉంటుంది, ఆ రాజకీయాలు కాదు. నిస్వార్థంగా ప్రజలకు మేలు కోరే రాజకీయాలు చేస్తారు. పదవి కోసం, రాజకీయ లబ్ధి కోసం అయితే రాజకీయాలు చేయను. నేను అలాంటి పదవులు ఆశించను, నాకు అలాంటి అధికారం అవసరం లేదు. నాకు సామాజిక మార్పులు జరిగితే చాలు, మీ అందరూ సంతోషంగా ఉంటే చాలు, నాకు అది చాలు. ఈ రెండు ప్రశ్నలకు తిరుపతి సభలో జనసేనాధిపతి సమాధానం ఇచ్చేసినా ఇంకా ఎన్నో ప్రశ్నలు ఆ వెనకే పుట్టుకొస్తున్నాయి. సరే, ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారు సరే, వచ్చినా ఆపై కేవలం ఇలా మీటింగులకు పరిమితమవుతారా, లేకపోతే జనసేనను పూర్తి రాజకీయ పార్టీగా మార్చి ఎన్నికల బరిలో కూడా దిగుతారా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అసలు ఎన్నికలు కానీ అలాంటి సూచనలు కానీ లేని టైంలో ఇప్పుడు ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎలా వస్తాడు, వచ్చి ఏం చేస్తాడని మరికొందరు విమర్శిస్తున్నారు. సరే, 2019 ఎన్నికల్లో పోటీ చేస్తానని ఆయన చెప్పుకొచ్చినా అప్పుడు జనసేన ఒంటరిగా పోటీ చేస్తుందా, లేక మరేదైనా రాజకీయ పార్టీతో పొత్తులు పెట్టుకుంటుందా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఎన్నికల బరిలోకి దిగడానికి ఇంకా 2.5 ఏళ్లు సమయం ఉంది. మరి ఈలోగా ఏం చేస్తాడంటే ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తానంటూ ఓ పెద్ద కార్యాచరణ చెప్పుకొచ్చాడు. కానీ ఆ క్రమంలో అస్మదీయుల మీద కూడా అంత ఎత్తున లేచాడు. ప్రత్యేక హోదా కోసం ఎంపీలు నిర్లిప్త ధోరణితో వ్యవహరిస్తున్నారంటూ పవర్ స్టార్ రైజ్ అయ్యేసరికి దానికి రియాక్షన్లు కూడా అదే రేంజ్ లో వచ్చాయి. ఇక్కడ చేసినట్ల నువ్వు ఎంపీలు రాజీనామా చేసాయి, వాళ్ళు రాజీనామా చేసాయి, నేనున్నాను అని చెప్తే ఏం చేస్తాను, చేయాల్సింది వీళ్ళందరూ త్యాగం చేసే రేటు ఉన్నారు. ఆయనకు తెలియక వ్యాఖ్యలు చేస్తున్నాడు, అది సరైంది కాదు. ప్రాక్టికల్ గా పార్లమెంటరీ సిస్టమ్ ఇవాళ ఏ రకంగా జరుగుతుందో తెలుసుకొని మాట్లాడితే సంతోషిస్తాం. ఇలాంటి రియాక్షన్లు పవన్ కు కొత్తే కావచ్చు, ముందు ముందు ఆయన వీటికి అలవాటు పడొచ్చు. ఇవన్నీ సరే, మరి ప్రజల్లో ఉన్న అనుమానాలు ఎలా తీరుతాయి? తిరుపతిలో ఆవేశంగా మాట్లాడినట్టు అన్ని చోట్ల మాట్లాడితే జనం వస్తారేమో, కానీ పొలిటికల్ మైలేజ్ వస్తుందా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇన్నాళ్లకు ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగు వేసిన పవన్ కళ్యాణ్ ఇక ముందు ముందు ఎలాంటి కార్యాచరణతో ముందుకెళ్తారో వేచి చూడాలి. ఇక ప్రజల్లో తలెత్తుతున్న ప్రశ్నలకు సమాధానాలు ఎలా ఇస్తారో కూడా వేచి చూడాల్సిందే.